10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమాజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ధమ్మపద, ద వే ఆఫ్ ది బుద్ధ, బుద్ధుని యొక్క టీచింగ్స్లో వాల్యూమ్ 7లో ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది మార్నింగ్ సెషన్. జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్. 5, 4, 3, 2, 1, 0. My dear friends, please like this video and share this video to all. Let us go to the topic directly. If anybody new, kindly subscribe. Now, true master అంటే ఎవరు? ట్రూ మాస్టర్ అంటే కేవలం సత్యం ఒకటే తెలిసినవాడు అని కాదు. ట్రూ మాస్టర్ అంటే, సరైన గురువు అంటే సత్యం ఒకటే తెలిసినవాడని కాదు. సత్యంలో జీవించేవాడినే సరైన గురువు అంటారు. సత్యమే తానై ఉన్నవాడు. ఉపనిషత్తు ఏం చెప్తుంది? అహం బ్రహ్మాస్మి అంటుంది. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి? దేవుణ్ణే నేను అని. అల్-హిరాజ్ మన్సూర్ అనే ఆయన అనాల్ హక్ అన్నాడు. అనాల్ హక్ అంటే దేవుణ్ణే నేను అన్నాడు. ఇక్కడ వారు ఏం చెప్పారు? వారు ఏం చెప్పారంటే, వారు సత్యం గురించి చెప్పలేదు, లేదా మనం సత్యం గురించి మాట్లాడటం లేదు. మనమే సత్యమై ఉన్నాము అని. మనం సత్యం కానకపోతే అది జ్ఞానం కింద రాదు. అది మన జ్ఞానం కింద రాదు. అది అక్కడ ప్రజ్ఞ కింద రాదు. అంటే ఏంటి? అనుభవమే జ్ఞానం. అనుభవం లేకుండా ఎవరో చెప్పింది జ్ఞానం కాదు. అనుభవమే జ్ఞానం, అనుభవమే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ అది జ్ఞానము, విజ్ఞానము, ప్రజ్ఞ, ఇలా విశేషంగా చెప్పుకుంటూ పోతూ ఉంటాం. సో ఇక్కడ మన విజ్ఞానం కింద రాదు. అది విజ్ఞానమే అనబడదు. కేవలం ఎవరో చెప్పిన విషయాలు మనం చెప్పుకుంటున్నాము. ఉపనిషత్తులో అహం బ్రహ్మాస్మి ఉంది అంటే నేను అనేవాడు దేవుడు, లేదా దేవుడే నేను. అలాగని అల్-హిరాజ్ మన్సూరు ఇలా అన్నాడు, అన్హిలాక్ అన్నాడు, అలా హక్ అన్నాడు, ఐఆమ్ గాడ్ అన్నాడు, నేనే దేవుణ్ణి లేదా దేవుణ్ణి నేను అన్నాడు. ఓకే, అది అలా చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఆ సత్యంలో మనం జీవించాలి. ఆ ప్రజ్ఞ ప్రకాశింపచేయాలి. ఎవరినూ ఫాలో అవటం కాదు, నిన్ను ఫాలో కావాలి. నిన్ను అనుసరించేవాడు నిన్ను నువ్వే అనుసరించాలి. నీవు తప్ప నీకు అన్యము ఎవరు లేరు. నీకు నువ్వే దిక్కు. సరైన గురువు సత్యంలోనే జీవిస్తాడు. నువ్వు సత్యంలో జీవిస్తే అప్పుడు ఆ సత్యం ఏ విధంగా ఉంటుంది? నువ్వు శ్వాస సహజంగా ఏ విధంగా శ్వాస జరుగుతుందో అంత సత్యంగా ఉంటుంది. అప్పుడు నీ వెంట ఆ యొక్క శుభము నీ వెంట నీడలాగా వస్తుంది. నీ మంచితనము, మానవత్వము, దివ్యత్వము నీ వెంట నీడలాగా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ యొక్క పద్ధతిలో ట్రూ మాస్టర్ అనేవాడు సత్యంలో జీవిస్తాడు.
ఆ సత్యం ఆ యొక్క ఆ దివ్యత్వంలో ఆ మంచితనంలో ఆ శుభ పరిణామంలో ఇన్నర్ డిసిప్లిన్ ఉంటాడు. ఆయన కొత్తగా డిసిప్లిన్ ఏం చెప్పలేదు బుద్ధుడు. నీ మీదేం రుద్దలేదు. నీ లోపల నుంచి వస్తుంది ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ నీ లోపల నుంచి రావాలి. నీ స్వీయ అవగాహన ద్వారా రావాలి. నీ స్వీయ సత్యం నుంచి రావాలి ఆ క్రమశిక్షణ. ఆ తెలివైన వాడు ఎలా జీవిస్తాడు? సత్యంలో జీవిస్తాడు, మంచితనంలో జీవిస్తాడు. అతడి జీవితం అంతా క్రమశిక్షణతో ఉంటుంది. తన స్వీయ క్రమశిక్షణ, ఎవరో చెప్తే చేసేది కాదు, తన స్వీయ క్రమశిక్షణ. ఒక జీవితం ఎలా ప్రయత్నించడు, ఇలా 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 ప్రవర్తించాలి, అలానే ప్రవర్తించాలనే విధంగా కంట్రోల్గా జీవించడు. తన సహజ స్థితిలో ఏ విధమో ఆ విధంగా జీవిస్తాడు. తన సహజ స్థితి నుంచి జీవిస్తాడు. అది అతని స్వీయ క్రమశిక్షణ. అతను అహింసో పరమో ధర్మలో జీవిస్తాడు. అతను ఎవరికి హాని చేయడు. ఎవరికి హాని చేసినా తను హాని చేసినట్టే. ఎవరికి హాని చేసినా తనకు తాను హాని చేసినట్టే. ఎందుకని? అంతా ఒకటే, ఉన్నదంతా ఒకటే అని ఆ సత్యంలో జీవించేవాడికి తెలుసు. అందుకోసం మధ్య మార్గంలో ఉంటాడు, మిడిల్ పాత్. మితంగా ఉంటాడు, ఎక్కడ అతిపోడు, ఏ ఎక్స్ట్రీమ్ ఎండ్కి పోడు. ఏ ఏ అతి ఏ పని అతి చేసినా యాంగ్జైటీ వస్తుంది, సఫర్ అవుతాము. ఎక్స్ట్రీమ్ ఎండ్లో వెళ్ళినప్పుడు మనము అతి సర్వత్రా వర్జేత్ అని అందుకే అన్నారు. ఈ ప్రపంచాన్ని నువ్వు త్యాగం చేసి, పరిత్యాగం చేసి, లేదా ఏం చేసావు, సన్యాసం చేసి ఎక్కడికో పారిపోతానంటే అది కూడా ఎక్స్ట్రీమ్ అంటే అప్పుడు బాధపడతావు. అది ఎక్కడైనా ప్రాబ్లమే. ఎక్స్ట్రీమ్కి పోతే ఎక్కడైనా సఫరింగే, దుఃఖమే. అక్కడ మిడిల్ పాత్లో మధ్యలో ఉండటం వలన నువ్వు ఏ దుఃఖం ఉండదు. అది అక్కడున్న విషయం. అతిగా తిన్నా దుఃఖమే, తినకుండా ఉన్నా దుఃఖమే. మితంగా తింటే, తిండి గురించి మనం మాట్లాడుతున్నామనే కాదు, ప్రతి విషయంలోనూ అతిగా మాట్లాడినా కష్టమే, అసలు మాట్లాడకుండా ఉన్నా కష్టమే. మితంగా ఉండాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. తీవ్రమైన కోపము కష్టమే, అసలు కోపం లేకుండా ఉన్నా కష్టమే. మితంగా ఉండాలి. ఎంతవరకు అంతవరకు ప్రదర్శన. జీవితంలో ఇలానే ఉంటుంది. మధ్య మార్గము. అతి సర్వత్రా వర్జేతు. ఏది అతి పనికి రాదు. అదనమాట. ఇలా ఎక్స్ట్రీమ్ ఎండ్కి పోకూడదు. ఎక్స్ట్రీమ్ ఎండ్గా ఎక్కడ దేంట్లో ఎక్స్ట్రీమ్కి పోయినా, ఏ పనిలోనైనా, జీవితంలో నిత్య జీవితంలో ఏ పనిలోనైనా అతి పనికి రాదు. అసలు అంటే అటు 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 తీవ్రంగా పోకూడదు, ఇటు తీవ్రంగా పోకూడదు, సఫర్ అవుతాము. అంచేత బుద్ధుడు భూమి మీద ఎలా జీవించాలో చెప్పాడు. మధ్య మార్గంలో ఉండండి, మధ్య మార్గం, బ్యాలెన్స్డ్గా ఉండండి. అంచేత అహింసలో ఉంటావు, నాన్ వైలెన్స్లో ఉంటావు, మితంగా జీవిస్తావు, స్వచ్ఛంగా ఉంటావు. ఇవన్నీ తెలివైన వాడు సహజంగా పాటిస్తాడు. అది ఎవరో చెప్పారని కాదు, తెలివైన వాడు సహజంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
తెలివైన వాడు. మనిషికి రకరకాల విషయాలు తెలుసు, ఎంతో నాలెడ్జ్ తెలుసు. మనిషికి నాలెడ్జిబుల్గా ఉంటాడు, మైండ్ బికమ్ నాలెడ్జిబుల్. కానీ ఆ నాలెడ్జి దేనికి కొరగాదు. ధ్యానం ఒకటే ప్రజ్ఞ వస్తుంది. జ్ఞానం వల్లనే అనుభవం వస్తుంది. ఆ అనుభవమే జ్ఞానము, విజ్ఞానము, విశేషమైన జ్ఞానము. మెడిటేషన్ వల్లనే, ధ్యానం వల్లనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎంతో రమ్యమైన మాటలు, లేకపోతే చక్కటి శ్రేష్టమైన మాటలు, లేదా అందమైన డ్రెస్సు నిన్ను ఒక గొప్ప మాస్టర్ని చేయలేవు. సో ఈర్ష్య వలన, లేకపోతే దురాశ వలన ఈ విధంగా ఉంటారు. అయితే ఎక్కడ యు మే బి బ్యూటిఫుల్ ఫేస్, చాలా అందమైన ముఖం ఉండుండొచ్చు, చాలా తెలివిగా కళాత్మకంగా ఈ మాటలను ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మీ కోరికల్ని కమ్యూనికేట్ చేయొచ్చు, మీ మాటలతో గొప్ప చాతుర్యం ప్రకటించవచ్చు. ఈ మాటల వలన నీవు మాస్టర్ కాలేవు. ఎందుకని? నీలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కనుక ఉంటే నీలో పరిణామక్రమం సంభవించదు. ఈర్ష్య, అసూయ, ద్వేషాల వలన ఈర్ష్యతో స్వార్థంతో ఉంటే నువ్వు ఎంత ఉపయోగమే లేదు. నీ లోపలనే అవన్నీ వేళ్ళూనుకుని ఉంటాయి. సరైన గురువు ఏం చేస్తాడు? సహజంగానే అందంగా ఉంటాడు. కానీ బట్ ది బ్యూటీ ఈజ్ నాట్ ఆఫ్ ది బాడీ. శరీరం అందంగా ఉందా లేదా అనేది కాదు అక్కడ. అది ఇన్నర్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆ ఇన్నర్లో గొప్ప వెలుగులు విరజిమ్మబడతాయి. ఆ శరీరం నుంచి వెలుగు బయటకు వస్తుంది, ప్రకాశింపజేస్తుంది. శరీరానికి ఆరా ఉంటుంది, దాని చుట్టూ ఒక లైట్ ఉంటుంది, అది మామూలే. ఆ చల్లదనము, ఆ యొక్క కరుణ అని దాని నుంచి వ్యక్తీకరణ అవుతుంది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇన్నర్ నుంచి వచ్చింది. ఆ ఇన్నర్ నుంచి అద్భుతంగా రావాలంటే మెడిటేషన్ ఒకటే మార్గము. ఆ కేంద్రం నుంచి వస్తుంది. అది ఎంత స్ప్రెడ్ అవుతుంది, ఆ పరిసరాలన్నీ వెలుగుతో విరజిమ్మబడతాయి. నువ్వు ఏదో అందమైన శరీరం ఉన్నంత మాత్రాన నువ్వేదో గొప్ప తెలివితేటలు ఉన్నట్టు కాదు. ఎందుకంటే ఆ యొక్క సత్యంలో జీవించేవాడు ఆ కమ్యూనికేషన్ ఒక మార్గం ఉంటుంది, తనదైన మార్గం. అది సహజంగానే వస్తుంది. సత్యం తెలిసిన తర్వాత లోపల నుంచి తపన మొదలవుతుంది. షేర్ చేయాలి అందరికీ, నేను అందరికీ ఆ సత్యాన్ని అందరికీ షేర్ చేయాలని. అయితే ఎప్పుడైతే నీ లోపల ఆ సత్యం ఉందో అప్పుడు మాటలు దొరుకుతాయి. అది అయితే బ్యూటిఫుల్ వర్డ్స్ రాకపోవచ్చు. ఆ బ్యూటిఫుల్ అందమైన మాటల్లో ఆ సత్యం నీకు దొరకదు. అంటే నేను చాలా గొప్పవాడిని, పుణ్యాత్ముడిని అని తెలుసుకోవడం కోసం ఆ గుండు చక్కగా నున్నగా గుండు చేయించుకున్నా, కానీ అదని వలన అన్నీ వదిలేశాను, సర్వసంపద వదిలేశాను, నేను భిక్షువుగా ఉన్నాను అన్నా, లేదా సన్యసించాను, సంసారాన్ని వదిలిపెట్టేశాను, లేదా బ్రహ్మచారిగా ఉన్నాను అన్నా దానివల్ల ఉపయోగం లేదు. నీ ఇన్నర్లో మార్పు రావాలి.
అందుకోసమే తలలు బోడులైన తలపులు బోడులవునా అన్నారు యోగి వేమని. కాబట్టి నువ్వు తల బోడిగుంట చేసుకున్నా, అన్ని సర్వసంగ పరిత్యాగి అయి ఇల్లు వాకిలు వదిలిపెట్టి నువ్వు భిక్షగాడిగా ఉన్నా, ఒక సన్యాసిగా ఉన్నా, బ్రహ్మచారిగా ఉన్నా, దానివల్ల నీకేం హెల్ప్ లేదు. మార్పు నీ ఎన్నర్లో జరగాలి. ఆ రాడికల్గా ఇమీడియట్గా ఆ మార్పు జరుగుతుంది. అది అవసరం. నీ లోపల మార్పు పైపైన కాదు. పైపైన నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఉపయోగం లేదు. సత్యాన్ని వేసి దారి తప్పిపోయే మార్గాలన్నింటినీ మూసేస్తాడు. దారి తప్పిపోయే మార్గాలన్నీ, దారి తప్పిపోవడం అంటే ఏంటండి? మనసే దారి తప్పిపోతుంది, గతంలోకో భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంది, అన్ని దిక్కులు పరిగెడుతుంది మనసు. నువ్వెప్పుడు ఇప్పుడు ఉండవు. నువ్వెప్పుడు ఇక్కడే ఉండకపోవటం వల్లనే దారి తప్పిపోవడం అంటే. ఇప్పుడే ఇక్కడే ఉండటం అంటే నువ్వు దారిలో ఉన్నావు. ఇప్పుడే ఇక్కడే ఉన్నావు అంటే నువ్వు దారిలో ఉన్నావు. ఇది కీ పాయింట్. సత్యాన్వేషి ఏం చేస్తాడంటే దారి తప్పిపోయే అన్ని మార్గాలని మూసేస్తాడు. తన సహజ స్థితిలో తానుంటాడు, తన మౌన స్థితిలో తానుంటాడు. అతను పరిపూర్ణంగా శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ప్రజెంట్ మూమెంట్లో ఉంటాడు. అతని సరెండర్ అంతా, అతని ఉనికి అవైలబిలిటీ అంతా, తను ఉండవలసిందంతా ఈ వర్తమాన స్థితిలోనే ఉంటాడు, మౌనంగా ఉంటాడు. అతనే సరైన ముముక్షువు. అడుక్కోవడం వల్ల ముముక్షువు కాదు. అతను దమ్మం శరణంగా మీ దమ్మం వైపుకి, మార్గం వైపుకి, దివ్య మార్గం వైపుకి, దైవత్వం వైపుకి ప్రయాణం చేస్తున్నాడు. ఆ యొక్క న్యాయ మార్గం అంటే ఆ సహజ మార్గం, సహజమైన మార్గం అంటే వెళ్తున్నాడు. అతనేమి ఎంట పెట్టుకుని వెళ్ళడం లేదు, ఏం పట్టుకొని పోవడం లేదు. అతనికి ఉన్నదంతా అందరికి ఇచ్చేస్తాడు. గివ్స్ ఎవ్రీథింగ్ దట్ హీ హ్యాస్. అతనిలో ఏముంది? ప్రేమ ఉంది, ఆనందం ఉంది, అనుభవం ఉంది, అది ఇచ్చేస్తాడు. తనలో ఉన్న ప్రేమని, తనలో ఉన్న ఆనందాన్ని, తనలో ఉన్న అనుభవాన్ని అది అందరికీ షేర్ చేస్తాడు. పట్టుకొని దేనికి ఏలాడు? దేన్ని పట్టుకొని ఏలాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వం అంతా తనదే. విశ్వంలో ఎక్కడ పోయినా తానే ఉన్నాడు. ఆ దేవుని రాజ్యం అంతా తనదే. సాక్షాత్తు ఆ దేవుడే తానై ఉన్నాడు. శుభాశుభం పరిత్యాగిగా ఉన్నాడు. మంచి చెడులకు అతీతంగా ఉన్నాడు. శరీరము మనసుకి అతీతంగా ఉన్నాడు. బియాండ్ ద బాడీ అండ్ బియాండ్ ద మైండ్, బియాండ్ గుడ్ అండ్ బియాండ్ ఎవల్. ఆ విధంగా ఆ సరైన గురువు ఏ విధంగా జీవిస్తాడంటే భావాతీతంగా పరిణామక్రమం చెందిన జీవితంలో జీవిస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఉండడమే కాకుండా ఇన్ ది వరల్డ్ అండ్ నాట్ ఆఫ్ ది వరల్డ్, not of the world, lives in the body. శరీరంలోనే ఉంటాడు కానీ శరీరంతో ఐడెంటిఫై కాడు. మనసులోనే ఉంటాడు కానీ ఆ మనసు పెట్టే మాయాజాలంలో ఇరుక్కోడు. అలాగని అతను మనసులోనూ ఉండడు, శరీరంలోనూ ఉండడు. ఉంటాడు కానీ ఉండడు. ఎలా అంటే పద్మపత్రం ఇవాంబస, తామరాకు మీద నిటిబుట్టులాగా ఉంటాడు.
ఆ తామరాకు మీద నీటి బొట్టు, ఆ తామరాకు ఏమి అది నీటి మీద ఉంటుంది, కానీ దాన్ని అంటుకోలేదు. అదనమాట. ఆ విధంగా శరీరంలోనూ ఉంటాడు, మనసులోనూ ఉంటాడు, కానీ శరీరంతోనూ అంటిపెట్టుకుని ఉండడు, మనసుతోనూ అంటిపెట్టుకుని ఉండడు. బియాండ్ బాడీ బియాండ్ మైండ్ ఉంటాడు. ఇది ఒక అద్భుతమైన జీవితం. అటు ప్రపంచంలో ఉంటాడు, కానీ ప్రపంచంలో ఉండడు. శరీరంలో ఉంటాడు, కానీ శరీరంలో ఐడెంటిఫై కాడు. మనసులో ఉంటాడు, కానీ ఆ మనసు పెట్టే మాయల్లో భ్రమల్లో పడడు. అలాగని అతను మనసు కాదు, శరీరము కాదు. ఈ ఈ విధంగా ఈ ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటాడు, అవసరమైన పనులన్నీ చేస్తూ ఉంటాడు, కానీ అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఏ విధంగా? తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు సరైన గురువు, సరైన మాస్టరు. సో ట్రూ మాస్టర్ అంటే ఇది, ఈ విధంగా ఉంటాడనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక వ్యక్తి ఎన్లైటన్మెంట్ ఎలా అవుతాడు అన్న ప్రశ్న. ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి అని. ఎందుకంటే ఎవరో ఎన్లైటన్మెంట్ అయిపోవడం కాదు, ఉన్నదే ఎన్లైటన్మెంట్. ఆల్రెడీ ఎన్లైటెండే, కానీ మర్చిపోయారు. గుర్తు చేసుకుంటాడు అంతే. తను ఆల్రెడీ ఎన్లైటెండే అని గుర్తు చేసుకోవటమే. అందరూ ఎన్లైటెండే, బుద్ధుడు ఎన్లైటెండే, నువ్వు అందరూ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు ఎన్లైటెండే. ఏం మిస్ అయింది ఏమి లేదు. నువ్వు దేవుణ్ణి పోగొట్టుకుంది ఏమీ లేదు. దేవుణ్ణి పోగొట్టుకోవడం అసాధ్యము. దేవుడు ఎక్కడా దారి తప్పిపోలేదు, దేవుడిని ఎక్కడా మనం పోగొట్టుకోలేదు. దేవుణ్ణి పోగొట్టుకోవడం అనేది అసాధ్యము. ఎందుకని? మనం జీవించడమే దైవము, మన జీవమే దైవము. లైఫ్ ఈజ్ గాడ్. ఆ దైవం లేకుండా ఒక క్షణం కూడా మనం జీవించలేము. ఒక క్షణం కూడా. నువ్వు జీవిస్తున్నావంటే ఈశానాం సర్వభూతానాం, అన్ని ప్రాణికోట్లలో ఆ దైవం ఉండబట్టే ఆ ప్రాణికోట్లు అన్నారు. అవి ఆ ప్రాణులు అన్నారు, జీవించుతున్నాయి. ఆ దైవం వల్లనే అందరూ జీవిస్తూ ఉన్నారు. ఆ దైవమే లేకపోతే ఒక క్షణం కూడా ఉండము మనము, ఈ ఉనికే ఉండదు. సో ఇక్కడ అంచేత నీ జీవితమే దైవం. అలాంటప్పుడు ఆ దైవాన్ని కనుక్కోవడం అనేది నువ్వు జీవించడానికి అదే రుజువు. ఇంకా ఆ క్వశ్చనే లేదు, ఎలా పట్టుకోవాలి దేవుడిని అని. అయితే పట్టుకోవడం కాదు నాయన, అలర్ట్గా ఉండు, అవేర్గా ఉండు. ఆల్రెడీ ఉన్నాడు, నువ్వు అలర్ట్గా ఉంటే, అవేర్గా ఉంటే, ఎరుకుతో ఉంటే అర్థమవుతుంది. ఆల్రెడీ ఉంది అక్కడ. ఎన్లైటన్మెంట్ అనేది ఒక ప్రాసెస్ కాదు. ఎన్లైటన్మెంట్ అంటే నిన్ను ఆ ముసుగు తీసుకోవడమే, నిన్ను తెలుసుకోవడమే ఎన్లైటన్మెంటు. వాడు ఎదిగి ఎన్లైటన్మెంట్కి వెళ్ళటం కాదు, అది గ్రాడ్యువల్గా ఉండదు. మామూలుగా ఎదుగుదల గ్రాడ్యువల్గా ఎదుగుదల అనేది ఉంటుంది. కానీ ఎన్లైటన్మెంట్ అనేది ఒక విస్ఫోటనము, సడన్గా ఉంటుంది, ఇమీడియట్గా ఉంటుంది, ఒక క్షణంలోనే సంభవిస్తుంది, ఏ క్షణంలోనే సంభవిస్తుంది. కాకపోతే నువ్వు నిద్రపోతున్నావు అంతే. యు ఆర్ ఓన్లీ అస్లీప్. ఎన్లైటన్ కాకుండా ఏమి లేవు, నువ్వు నిద్రపోయావు అంతే, నువ్వు తెలియలే.
నువ్వు మేలుకుంటే నువ్వు ఆల్రెడీ ఎన్లైటెన్ అన్న సంగతి నీకు తెలుస్తుంది. యూ టు బి అవేకెండ్. నువ్వు ఏదో అవుతాను అని అనుకోవద్దు, ఆల్రెడీ నువ్వు అయి ఉన్నావు. ఆల్రెడీ ఆ దివ్యత్వమే అయి ఉన్నావు. నువ్వు జీవించి ఉన్నావంటే ఆ దేవుడే నీతో ఉన్నాడు. నువ్వు దేవుడు లేకుండా నువ్వు లేవు. అది అక్కడ కీ పాయింట్. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏదో నేను అవుతాను అనేది లేదు. ఏదో అవుతాను అనేది కోరిక. కోరిక కోరిక అనేది అవరోధము. కోరిక అంటే కళ. నేను ఎన్లైటన్ కావాలనుకుంటున్నాను అన్నా అంటే నువ్వు ఎప్పటికీ ఎన్లైటన్ కాలేవు. అది గోల్ పెట్టుకోవడం లేదు. ఆ గోల్ పెట్టుకోవడం ఆ కోరికలు అనేది కాదు. అక్కడ అన్ని కోరికలు భవిష్యత్తుకి వెళ్ళిపోతాయి. నీ గోల్స్ అన్నీ, నీ లక్ష్యాలన్నీ భవిష్యత్తుకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ యొక్క భవిష్యత్తు నీ వార్త వచ్చినప్పుడు నువ్వు గందరగోళంలో ఉంటావు. అంచేత ఇది ఎన్లైటన్మెంట్ పద్ధతి కాదు. అక్కడ అక్కడ గోల్ లేదు, భవిష్యత్తు లేదు, కోరిక లేదు, కళ లేదు, కళ సంభవించదు. డ్రీమింగ్ అయిపోయింది, నిద్ర అయిపోయింది, రెండూ లేవు. అప్పుడేమైంది? ఎన్లైటన్మెంట్. నో స్లీప్, నో డిజైర్, నో డ్రీమింగ్, నో గోల్. ఎన్లైటన్మెంటే. నువ్వు ఆల్రెడీ ఎన్లైటెడ్. ఎందుకంటే నువ్వు వర్తమానంలో లేకుండా భవిష్యత్తులోకి వెళ్ళిపోయే విషయాలను పక్కకు పెట్టి ఎరుకుతో ఉంటే, అలర్ట్గా ఉంటే, మెలకువగా ఉంటే, అవేర్గా ఉంటే ఎన్లైటన్మెంట్. ఆల్రెడీ ఎన్లైటెండే నువ్వు. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను ఏదో అవ్వాలనుకున్నాను, ఆల్రెడీ నేను పర్ఫెక్టే. పర్ఫెక్ట్. ఎందుకంటే అప్పుడు వాడు నవ్వుకుంటాడు. నేను పోయిందని ఎత్తుక్కుంటూ ఉన్నాను ఇన్ని రోజుల నుంచి, అది నా వద్దనే ఉంది, అదేమిటి అని నవ్వుకుంటాడు. ఇలాంటి పని చేశానేమిటి అని. నేనేదో పోయిందని ఎత్తుకుతూనే ఉన్నాను. నేను అసలు పోగొట్టుకోలేదు అన్న దాని సంగతి తెలిసిన తర్వాత, ఆ దేవుడిని నేను ఎక్కడా పోగొట్టుకోలేదు. దేవుడి కోసం వెతుకుతున్నానంటే ఆ దేవుడిని ఎక్కడా పోగొట్టుకోలేదు. నేను ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాడు దేవుడు. ఆ దేవుడు ఉండబట్టే నేను ఉన్నాను అని నవ్వుకుంటాడు. నేను ఏదైతే ఎన్లైటన్ అవ్వాలనుకుంటున్నానో ఆల్రెడీ ఎన్లైటన్ అయ్యే ఉన్నాను. నేను ఏదో పర్ఫెక్ట్ అవ్వాలనుకుంటున్నాను, నేను ఆల్రెడీ పర్ఫెక్ట్గానే ఉన్నాను. నాకు అక్కడ ఏ ఇంపర్ఫెక్షన్ లేదు. నేనేదో సాధ్యం చేసుకోవాలనుకున్నాను అది అని అనుకున్నాను, కానీ సాధ్య వస్తువు నాలోనే ఉంది. ఇంకేది సాధ్యం చేసుకోవాల్సింది ఏమీ లేదు. ఆల్రెడీ అదే ఉన్నా నేను. ఆల్రెడీ అదే ఉన్నదాన్ని నేను వెతికితే ఎక్కడ దొరుకుతుంది? అంచేత ఎన్లైటన్మెంట్ కావాలని అనుకునేవాడికి కష్టాలు ఉంటాయి. అదంతా కఠిన మార్గంగా ఉంటుంది. ఎందుకని? దానికి మార్గమే లేదు. అలర్ట్గా ఉంటే, అవేర్గా ఉంటే చాలు. అంచేత కష్టంగా అనిపిస్తుంది. అంచేత మాస్టర్స్ ఏంటి, వాళ్ళు అనేక రూపకల్పనలు చేశారు, అనేక పద్ధతులు చేశారు. ఎందుకు? ఎన్లైటన్మెంట్ అవడం కోసం కాదు. నువ్వు మేలుకుంటే ఎన్లైటన్ అయ్యి ఉన్నావురా. నువ్వు ఆల్రెడీ దేవుడివే అయి ఉన్నావు. నువ్వు దేవుడి కోసం దేవుళ్ళు ఆడుతున్నావు. దేవుడు ఎక్కడున్నాడు చివరికి తానే దేవుడు అనే సంగతి తెలుసుకుని నవ్వుకుంటాడు. తాను ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు అని అర్థము. అది అక్కడున్న విశేషం. అనేక పద్ధతులను రూపకల్పన చేశారు మాస్టర్స్. ఎందుకని? నిన్ను మేలుకొల్పడానికి. ఎన్లైటన్మెంట్ అవడం కాదు, కుదిపి లేపడానికి. లేవరా అని. నువ్వు లెగిస్తే ఆల్రెడీ ఎన్లైటన్ అయి ఉన్నావు అని సంగతి తెలుస్తుంది.
అనేక పద్ధతులు, అనేక మెథడ్స్, అనేక డివైజెస్ ఏం చేసినా నిన్ను మేలుకొల్పడానికి. అవన్నీ జస్ట్ కల్పితం, దానికి పెద్ద ప్రాధాన్యత లేదు. ఆ ఆ మెథడ్ని వాడే పద్ధతి, ఆ కళ గురువుకి తెలుస్తుంది. అదే ఆ గురువు ఏం చేస్తాడు, ఒక తనదైన స్టైల్లో ఆ పద్ధతి వాడతాడు. ఎందుకు? నిన్ను మేలుకొల్పడానికి. అది సైన్స్ కాదు, అది ఒక కళ, అది ఒక తలుపు తట్టడం, తట్టి లేపడం. జన్మాష్టమి ఏం చేస్తుంటాడు, సడన్గా చెంపదెబ్బ కొడతాడు. వీలైతే ఆ యొక్క గుమ్మంలోంచి బయటకు తోసేస్తాడు ఒకసారి, లేదా ఎగిరి నీ మీద దూకి కొట్టేస్తుంటాడు. దూకి ఆ విధంగా నిన్ను కొడుతూ ఉంటాడు, చిత్త కొడుతూ ఉంటాడు. అది అందరికీ సాధ్యం కాదు, ఒక జన్మాష్టకే సాధ్యం అవుతుంది. అది జన్మాష్టమి చేశాడు కాబట్టి నేను చేస్తానంటే అది పనికిరాదు, నీ వల్ల కాదు. అదే కనుక నువ్వు అందరితోనూ అలా కనుక నువ్వు అందరినీ ఆ జన్మాష్టమి చేసినట్టు నువ్వు కొట్టడం మొదలెడితే నువ్వు తీసుకుపోయి జైల్లో పడేస్తారు, అయిపోయింది. ఎందుకంటే జన్మాష్టమి యొక్క దృష్టికోణం వేరే, ఆయన జీవన విధానం వేరే. నెమ్మదిగా స్లోగా క్రియేట్ చేశాడు ఎనర్జీని. తన చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటాడు. అప్పుడు ఆ యొక్క పద్ధతి మొదలు పెడతాడు. ఆ ఎనర్జీ ఫీల్డ్లోనే సాధ్యమవుతుంది. సూఫీ మాస్టర్స్ దీన్ని నక్షాబందీ అంటారు. డిజైన్ చేస్తారు, వాళ్ళు ఒక డివైస్ రెడీ చేస్తారు. ఆ సూఫీ ట్రెడిషన్లో దాన్ని నక్షాబందీ అంటారు. నక్షాబందీ అంటే ఏమి లేదు, డిజైన్ చేస్తాడు. అతను ఏదో ఒక వస్తువుని డిజైన్ చేసి కనిపెడతాడు. జలాలుద్దీన్ రూమి ఏం చేసేవాడంటే మామూలుగా అల్లి బిల్లి అన్నట్టు పిల్లలు గిర్ర తిరుగుతూ ఉంటారు. అలా అదొక పద్ధతి ఆయన కనిపెట్టాడు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆయన దగ్గర. ఆ గురువు దగ్గర మాత్రమే మనం కాపీ కొడితే కాదు. చిన్నపిల్లలు ఆ యొక్క అలా గుండ్రంగా తిరిగి తన చుట్టూ తాను స్పీడ్గా తిరుగుతూ ఉంటారు. అలా ఎంజాయ్ చేస్తారు వాడు. అది వారిలో, ఆ పిల్లల్లో ఒక గొప్ప ఎంజాయ్మెంట్ ఉంటుంది, అప్లిప్ట్మెంట్ ఉంటుంది. దానికి ఉషా గారు ఏం చెప్తారంటే, ఒక ప్రిపరేషన్స్ కావాలి, ఒక రకమైన ఫుడ్ తినాలి, ఒక పద్ధతిలో నిద్రపోవాలి, కొన్ని ఎక్సర్సైజ్లు చేయాలి. అప్పుడే మనం తిరిగితే బాగుంటుంది. లేకపోతే మనం సడన్గా తిరిగితే మనకేమో కళ్ళు తిరిగిపోతాయి, వాంతికి వచ్చేటట్టు ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ప్రిపరేషన్ అంటే నక్షత్రమిత్రుడు అనే పుస్తకం, ద బ్రింగర్స్ ఆఫ్ ది డౌన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో నక్షత్రమిత్రుడు అని. దాంట్లో కూడా 36 టైమ్స్ ఏమో తిరగాలి అని అంటారు. అలా తిరిగినప్పుడు పడిపోకుండా ఉండటం కోసం 2 చేతులు నమస్కారం ముద్ర మన హృదయం దగ్గర పెట్టుకొని ఉండాలి అని అంటారు. అది ట్రై చేసినప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది అని దాంట్లో ఉంది. ఒకసారి వీలైతే నక్షత్రమిత్రులు చదవండి, లేదా ఇంగ్లీష్లో బ్రింగర్స్ ఆఫ్ ది డౌన్ చదవండి. అది ఒక ప్రయోగం. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న ప్రయోగం లాంటిదే. నక్షాబందీ ఆ యొక్క సూఫీ సెయింట్స్ ట్రెడిషన్లో వాడిన పాయింట్. మాస్టర్ ఎప్పుడు కూడా జీవించి ఉన్నప్పుడు ఆయన జీవితంలో కొన్ని మెథడ్స్ వాడతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అవి ఫార్ములాస్ అన్ని డెడ్ ఫార్ములాసే అవుతాయి. ఆ ఫార్ములాసు వందలాది సంవత్సరాలు పాటిస్తూ ఉంటారు. కానీ పరిణామక్రమం చెందకపోతే అవి ఉపయోగం లేదు. పరిణామం అంతరంగంగా నీ లోపల ఉన్నవి మార్పులు జరగకపోతే ఏమీ లేదు. ఆ గురువు యొక్క బంగారు చేతితో, ఆ గోల్డెన్ టచ్
అన్నమాట. ఆ యొక్క వర్క్ జరుగుతుంది ఆయన ఆరాధన. అది అవేకండ్ వన్ కాకపోతే, మేల్కొని ఉన్నవాడు కాకపోతే, ఆ గురువు లేకపోతే అంత ఊరికే సింపుల్ ఎక్సర్సైజ్ అవుతుంది. కాబట్టి గ్రేట్ మాస్టర్స్ని మనం ఇమిటేట్ చేయకూడదు. వారి స్పెషాలిటీ వారిదే. వారిని ఇమిటేట్ చేయడానికి కాదు, అవ్వదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంకొక పాయింట్, ఇంకో విధంగా చూసుకుంటే, ఒక ఎన్లైటెడ్ మాస్టరు తన లోపల ఉన్న ఆ ఇన్నర్ మోస్ట్ కోర్ గురించి ఎరుగుతూ ఉంటాడు. ఆ లోపల ఉన్నవాడి మాట వింటాడు. ఈచ్ టైమ్ ఏ న్యూ పర్సన్ బికమ్స్ అవేర్ ఆఫ్ హిజ్ ఇన్నర్ మోస్ట్ బీయింగ్. ప్రతిసారి ఒక కొత్త వ్యక్తి తన లోపల ఏం జరుగుతుందో, ఏమి ప్రబోధం జరుగుతుందో, అంతరంగ ప్రబోధం జరుగుతుందో శ్రద్ధగా వింటాడు. సో ఏన్షియంట్ మెథడ్స్ వలన ఎప్పుడో మన పూర్వీకుడు వాడిన మెథడ్ ఇప్పుడు పనిచేస్తుంది అంటే పని చేయదు. మోడర్న్ మైండ్ వేరే ఉంటుంది. అంచేత ఒక సరైన గురువు ఎలా ఉంటాడు, తనకి తాను అవైలబుల్గా ఉంటాడు, తనతో కేంద్రంతో తను ఉంటాడు, తన అంతరంగ ప్రబోధం వింటాడు. అయితే ఆ ఎలైవ్ మాస్టర్, ఆ సజీవంగా ఉన్న గురువు దగ్గర ఉండటం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం అంతా విషయం అంతా చెప్పడు ఆయన, మాటలతో చెప్పడు. నీలో ఉన్న పనికి మారిన విషయాలన్నీ చెక్కేస్తూ ఉంటాడు. ఒక శిల్పంలాగా చెక్కేస్తూ, ఒక శిల్పి ఒక రాయిని చెక్కినట్టు చెక్కుతూ ఉంటాడు. ఒక ఎన్లైటెడ్ మాస్టర్ దగ్గరికి నువ్వు వెళ్తే ఒక్కోసారి నువ్వు హర్ట్ అవుతావు. ఎందుకంటే అనవసరమైన గార్బేజీ, చెత్త చెదరం అంతా మోసుకొని వస్తావు. ఆ మాస్టర్ ఏమంటాడు, తిడతావు. ఆయన నిన్ను ఇదంతా ఎందుకురా ఆ మోసుకు తిరుగుతున్నావు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా కట్ చేస్తాడు. ఎందుకంటే నీలో ఉన్న అసలైన నిన్ను బయటికి తీయాలంటే ఆ చెత్త అంతా పనికిరాదు. నీలో ఉన్న సౌందర్యమైన శిల్పాన్ని బయటికి తీయాలంటే అదంతా గార్బేజ్ అంతా, చెత్త చెదరం అంతా తీసేయాలి. అలా ఉంటుంది. అంచేత ఏదో ఎవరో మాస్టర్ చేశారు కాబట్టి నేను చేస్తాను అంటే కుదరదు. సిచ్యువేషన్స్ మారిపోయినాయి. ఓల్డ్ ఫార్ములాసే నేను పాటిస్తాను, అవే నేను అంటే వేలాది సంవత్సరాల నుంచి పాటిస్తున్న వాడు ఉన్నారు. మరి వాడెందుకు, శ్రీకృష్ణుడు ఎందుకు కాలేకపోయారు? ఆ మహర్షులుగా ఎందుకు కాలేకపోయారు? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట. ఓషో గారు చెప్తున్నారు. ఆ ఓల్డ్ ఫార్ములాస్, ఏన్షియంట్ మెథడ్స్ అన్ని పాటిస్తున్నారు, బాగానే ఉంది. ఎన్లైటన్మెంట్ అనేది, దానివల్ల ఎన్లైటన్మెంట్ రాదు. ఎన్లైటన్మెంట్ అనేది సింపుల్ థింగ్. కానీ మనిషి అనేవాడు చాలా కాంప్లెక్స్గా ఉన్నాడు. కాలం మారిపోయింది, కాలం మారిపోతూ వచ్చింది. మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్గా అయిపోయాడు మనిషి. మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్ మెథడ్స్. ఆ మెడిటేషన్లోకి వెళ్ళాలన్నప్పుడు థెరపీ కావాల్సి వస్తుంది. అందుకోసం ఓషో గారు ఆ థెరపీ మెడిటేషన్ చేపిస్తూ ఉంటాడు. గ్రూప్స్ మెడిటేషన్లోకి వెళ్తారు. గతంలో మనిషి ఎలా ఉండేవాడు, పూర్వీకులుగా ఈ మెడిటేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్లో స్టార్ట్ అయ్యే మనిషి చాలా సింపుల్గా ఉండేవాడు, ఏ గందరగోళంలో ఉండేవాడు కాదు. ఇప్పుడు మోడర్న్ మనిషి ఎంత గందరగోళంలో ఉన్నాడు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నారు. ఇది అక్కడున్న కీ పాయింట్. సో పూర్వం ఉన్న మనిషి చాలా చక్కటి ఆరోగ్యంతో ఉన్నవాడు, శాంతతతో ఉన్నవాడు, అథెంటిక్గా ఉండేవాడు,
సిన్సియర్గా ఉండేవాడు, హానెస్ట్గా ఉండేవాడు, సత్యంలో జీవించేవాడు. మరి మోడర్న్ మనిషి ఏ విధంగా ఉన్నాడు, ఏ ఇబ్బందులు వచ్చినాయి, ఎలా అనే విషయాలను రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ మోడర్న్ మనిషి ఎంత తెలివిగా ఉన్నాడు, సింపుల్గా అయితే లేడు, కన్నింగ్గా ఉన్నాడు, ఎన్నో విషయాలు అణిచిపెట్టుకుని ఉన్నాడు. మరి వాటి నుంచి ఏ విధంగా బయటికి తీసుకుని ఎంటర్టైన్మెంట్కి తీసుకెళ్తారు అనే పాయింట్ రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అప్ టు నౌ అండ్ యూ లైక్ దిస్ వీడియో. హ్యాపీ డే టు యూ ఆల్. మళ్ళా తిరిగి కలుసుకుందాం. సో బాయ్ బాయ్.